హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మన గార్డెన్లో ఉన్న డలియా ఫ్లవర్స్ ఉంటాయి కదా, దాని దుంపలు ఉంటాయి కదా, అవి మనం స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్కి. అది ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తున్నాయి దుంపలు ఎన్ని ఉన్నాయి. ఇవి మనం నెక్స్ట్ ఇయర్కి అనేది స్టోర్ చేసుకోవచ్చు. మనం ఈ చెట్టుని మంచిగా ఎండిపోయిన తర్వాత ఈ ప్లాంట్ అనేది డాలియా ప్లాంట్ చూడండి మరి మొక్కలు ఏమి లేదు, మంచి ఎండిపోయి అంతా చూడండి అలా వచ్చేసింది. చూడండి దుంపలు ఎలా వచ్చాయి. ఇది మనం నెక్స్ట్ ఇయర్కి ఇవి పార్ట్ చేసుకొని మనం నెక్స్ట్ ఇయర్కి ఉడుచుకోవచ్చు. చూడండి ఇవి మనం మంచిగా వాష్ చేసిన తర్వాత ఒక 2 days అలాగా సెమీ సైడ్లో అలాగా కొద్దిసేపు వరకు అలాగా ఆరేసిన తర్వాత మనం ఒక పేపర్లో అనేది మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఎన్ని దుంప మళ్ళీ ఉన్నాయి కొన్ని ప్లాంట్స్, అవి చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా ఉంది, కిందకు ఉంది కానీ ఇది కూడా డాలియా. ఇంకా పువ్వులు అనేది ఇవి ఇంకా చెట్టు అనేది మారలేదు కదండి, మనం తీయకూడదు. చూడండి ఎంత పెద్ద. ఇవి మనం వాటర్లో వాష్ వచ్చేసింది, పర్లే, నో ప్రాబ్లం. వాటర్లో వాష్ చేసుకుందాం. నెక్స్ట్ ఇయర్కి మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు. మనకి మట్టి అనేది ఉండకూడదు, ఇంకా మంచిగా వాష్ చేసుకోవాలి. సెమీ సైడ్లోనే ఆరేయండి, అలాగైతే మనకి స్టోర్ అయిపోద్ది. మనం ఇప్పుడు పార్ట్ చేయొద్దండి, ఇలా ఉంచేస్తే బెటర్. మనం నెక్స్ట్ ఇయర్కి పార్ట్ చేసుకుని మనం ఒక్కొక్కటి ఇలా ఉడుచుకోవచ్చు.